చంద్రబాబుతో సమంగా ఆయన గౌరవిస్తున్నారు. మీ పిఠాపురం ఎలా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి చెందుతుందని వేసాం. అతని మాటలు నమ్మి ఆయన నమ్మి ఒక పగడబందీగా చేస్తున్నాడు కాబట్టి, చాలా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి చేస్తాడనే నమ్మకంతో ఎక్కించాం. ఆయన చెయ్యాలి, చేసి ఈసారి మాకు నిరూపించాలి. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టాలి. మేము అంతకన్నా కోరుకునేదే ఉంటది. ఆయనకి మంచి మంత్రి పదవులు వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఖచ్చితంగా అవునండి, అన్ని వచ్చే హోల్డింగ్ ఉన్నప్పుడు మంచి ఓపు ఉండదండి. చెయ్యాలి, ఈసారి చేసి నిరూపిస్తే అప్పుడు మేము అందరం చేస్తాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని గెలుస్తాడు. మొదటి నుంచి అన్నం గెలిచాం. ఈ రోజు చెప్తున్నాను, పిఠాపురాన్ని దత్తం తీసుకుంటాడు. మీ ఓటర్లంతా కూడా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారానికి భారీ మెజార్టీ. 2019లో ఆయన జరిగిన అవమానాన్ని పిఠాపురం ప్రజలు పోగొట్టి పట్టం కట్టి, అదే విధంగా చంద్రబాబు కూడా ఆయనకి మంచి అవకాశం కల్పించారు. ఆయన చాలా హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చే నమ్మకం మీలో ఉందా? నమ్మకం పక్కాగా ఉందండి. మంచి నాయకుడు అండి ఈయన. ఒక ప్రధానమంత్రి మోదీ గారు, ఒక అయోధ్య రాముడు. ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ దగ్గరలోనే మాకు భద్రాచలం రామయ్య దత్తాత్రేయులు అంటాడు, శ్రీపాద వల్ల శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ పిఠాపురం కుక్కేశ్వర స్వామి, వీళ్ళందరూ ఆశీస్సులతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ప్రధానమంత్రి గారు అలాగే ఇక్కడ మాకు పిఠాపురం నియోజకవర్గం గారికి, ఇక్కడ మాకు శ్రీరామచంద్రుడు, శ్రీ దత్తాత్రేయ, శ్రీపాద వల్ల మాకు మంచి నాయకుడు వచ్చాడండి. మాకు ఆయన మీరు చెప్పినట్టుగా శ్రీపాద శ్రీవల్లభుడు దత్తుడిగా వచ్చి, నేను జగన్ దత్తపుత్రుడు అన్నారు. శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడి దత్తపుత్రుడిగా వచ్చిందన్నారు. మీ టెంపుల్ అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకి ఆలోచన లేక చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అన్నారు కానీ తెలియక పిఠాపురం శ్రీపాద వాళ్ళకి శ్రీ దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు అంటే ఆయన మాట్లాడుతూ చేతగాక జగన్ గారికి ఇలాగనమో ఇలాగన్నాడు. ఆయనకి తెలియక అవగాహన లేక దత్తపుత్రుడు నిజంగా ఆయన అన్నట్టు దత్తపుత్రుడే, దత్తుడికి దత్తపుత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కొడిగల పవన్ కళ్యాణ్ గారు. మంచి వ్యక్తి, మచ్చలేని మహారాజు ఆయన, మహనీయుడు. ఎన్నో కష్టాలు, రాముడు ఎలా కష్టాలు పడ్డాడో, కష్టాలు పడి మళ్ళీ పేరు ఎలా తెచ్చుకున్నాడో అలాగే అన్ని కష్టాలు భరాయించాడు. ప్రధానమంత్రి గారు మోదీ గారు అలాగా 3 తరాలు అలాగా వేడిప్పటికి, అలాగే ఈయన కూడా ఆయన అడుగులో అడుగేసుకెళ్తా, ఆయన చెప్పిన మార్గంలో వెళ్తా, ఈయన కూడా ఈయనకి మళ్ళీ అడ్డం లేదు. ఏమో 3 తరాలు చేస్తాడో 4 తరాలు చేస్తాడో పెద్దలు నిర్ణయిస్తారు. ఈయన చేసి వర్క్ని బట్టి, ఈయన విధానాన్ని బట్టి ఈయన చాలా ముందుకెళ్తాడు. అక్కడ అన్నగారులకి మంచి తమ్ముడిగా ఉన్నాడు, ఆ తల్లికి మంచి కొడుకుగా ఉన్నాడు. అమ్మ గౌరవం కాపాడుకుంటున్నాడు. అన్నగారుల గౌరవం కాపాడుతున్నాడు, వదిన గారుల గౌరవం కాపాడుతున్నాడు. అలాగే ఈయనంటే వదిన గారులకి, అన్నగారులకి, తండ్రికి ఎంతో ప్రేమ. అలా ఎవరుంటారని ఒక తమ్ముడికి మంచి అన్నగారులుగా మంచి వదిన గారులో ఉన్నారు. అప్పుడు అంతా ఒక్క టింకర్గా ఉన్నారు. తమ్ముడు బాగుంటే వదిన గారులు అన్నగారులు ఏడ్చిగా ఉన్నారు. అలా ఉండరు ఆ కుటుంబం. వీళ్ళ పద్ధతిని బట్టి, వీళ్ళ విధానం బట్టి, ఒక సినిమా పిల్లనే కాదు, జనంలో కాదు, ఈ నియోజకవర్గం ఏంటి, ఈ రాష్ట్రంలో ఏంటి, దేశానికి కూడా మంచి పేరున్న ఒకే నాయకుడు అంటే అక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఉన్నవాళ్ళు కాదని అంటలేదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఈయన మంచి స్థాయికి వెళ్ళారు. చాలా కష్టాలు భరించాడు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మాటలు. ఇది అవసరమైనకి పాపం ఏదంటే ప్రజలకు ఏదో చేయాలని వాళ్ళు ఏసీ రూమ్లోని ఏసీ కార్లో తిరగచ్చు. ఆయన పీకి పోవడం మాకు నీ చెయ్యలాగా చేయలేకపోతే ఇవాళ హ్యాపీగా బతకచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు. సంపాదించుకున్న కోట్లే పెద్దలకి, కౌలు రైతులకి ఎన్నో రూపాయలు అలాగే ఇచ్చారు. ఈయన మనస్తత్వం అలాంటిది. ఈయన మనస్తత్వం మంచి మనస్తత్వం. పెద్దలకు ఏదో చేయాలి, పెద్దలకు న్యాయం చేయాలన్న ఆశయాల్లో ఉన్నాడు. కానీ ఈయన డబ్బే సంపాదించాలంటే ఇలా సుఖం ఎండలో పండ్లో తిరగవసరం లేదు. ఆయనకున్న వచ్చట అది. ఆయన ఇప్పుడు ఏదైతే ఆయనకి మంత్రి పదవులు ఇచ్చారో వాటిపై మీకు సంతృప్తి ఉందా? ఉన్నది మంచి పదవులు ఇచ్చారు అందరూ గుర్తించి, ప్రధానమంత్రి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గుర్తించి